అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. దాన్ని విజయసాయి రెడ్డి గారు స్వీకరించాల, దానికి కౌంటర్ కూడా ఇచ్చేశారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ వైసీపీలోనూ హాట్ టాపిక్. ఎందుకంటే ఒకరి లెక్కలు, ఒకరి అంతర్గత వ్యవహారాలు ఒకరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అన్ని కోట్లు సంపాదించారో, ఏ విధంగా సిబిఐ కేసులను ఇప్పుడు ఉన్నారు అనేది, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన నేర ప్రవృత్తి ఏమిటి, ఆయన ఆర్థిక సామ్రాజ్యం ఏమిటి, ఆయన రాజకీయ బలం ఏమిటి, బలగం ఏమిటి, బలహీనత ఏమిటి, మొత్తం విజయసాయి రెడ్డి గారికి తెలుసు. అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి గారి వ్యవహారం మొత్తం, వ్యక్తిగత వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే, మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతటా మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏమిటి? సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా, ఇంకా ఒకరో ఇద్దరో వెళ్ళిపోతే వాళ్ళకైనా అంతే. వైకాపా ఈరోజు ఉంది అంటే అది వారి వల్ల కాదు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయి రెడ్డి గారు, నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని, అందుకే ఎవ్వరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు, అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులని, రాజకీయాలను వదులుకున్నా అని విజయసాయి రెడ్డి గారు సింపుల్గా, స్మార్ట్గా కౌంటర్ ఇచ్చారు. పాపం వీళ్ళిద్దరూ కలిపి టీడీపీ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నారు. మీరు ఏదైనా చేసుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటారు కదా, అట్లా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు తవ్వుకుంటే ఇద్దరు పడిపోతారు గోతుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు బయట పెట్టినా, ఎందుకంటే ఇద్దరు పార్ట్నర్స్, పార్టీలో పార్ట్నర్స్, క్రైమ్లో పార్ట్నర్స్. ఆ విషయం నేను చెప్పడం కాదు, సిబిఐ చెప్పింది కదా. సో ఇవన్నీ కూడా ఒకరి వ్యవహారాలు ఒకరికి తెలిసినప్పుడు వీళ్ళు బహుశా ఇంతకు మించి ముందుకు వెళ్ళరు. దీనికి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ దాన్ని ఉద్దేశించి ఏమీ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశించి మళ్ళీ ఏమీ కామెంట్ చేయరు. ఇక్కడతో ఆపేస్తారని అనుకుంటున్నా, ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని పరిణామాలు, దాని నష్టం ఏమిటో. అయితే ఇక్కడ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లేని వాటి గురించి మాట్లాడడమే కొంచెం కొత్తగా, విడ్డూరంగా ఉంది. విజయసాయి రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత, ఆయన ట్వీట్లు చూస్తే ఆయన విలువలు ఏంటో తెలుస్తుంది, ఆయన ట్వీట్లు చూస్తే ఆయన విశ్వసనీయత ఏంటో తెలుస్తుంది. ఆయన వైసీపీలో ఉన్నంతకాలం ఆయన ఏ విధమైన రాజకీయం చేశారో, ఎంత వికృతమైన రాజకీయం చేశారో అందరికీ తెలుసు. సరే, ఇది పక్కన పెట్టేస్తే విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఏమైనా విభేదాలు ఉన్నాయా, గతంలో ఏమీ లేవా అనేది ఇప్పుడు వరకు బయట ఎవరు మీడియాలో చెప్పలేదేమో, కానీ కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని అంశాలు చెప్తా. నిజానికి విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు వైసీపీలో. వైసీపీ అధికారంలో ఉన్న కొత్తలో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉత్తరాంధ్రని ఏలేరు. అక్కడ చాలా నియోజకవర్గాల్లో తన సొంత సామ్రాజ్యాన్ని బలం చేసుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా, చూడండి, ఆ భీమిల్లో వాళ్ళ అమ్మాయికి ఏదో భూములు ఉన్నాయని గత ఆరోపణలు వచ్చాయి. అలా చాలా చోట్ల విజయసాయి రెడ్డి గారి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయి. సాధారణంగా వైసీపీలో ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏ ఒక్క ఎంపీ కానీ ఎవరు ఏం చేసినా ఆయన ఒప్పుకోరు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ ఎక్కడొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో 2019లో ఎంపీగా గెలిచిన కొత్తలో తనకున్న పరిచయాలతో ఆయన కేంద్ర మంత్రులను కలిసేవాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలా. నాకు తెలియకుండా నువ్వు కలవడం ఏంటి, ఇదిగో నువ్వు కలవాలంటే పలానాతను తీసుకెళ్ళని రిస్ట్రిక్షన్స్ విధించాడు. నువ్వెవరు, నన్ను అదుపు చేయడానికి నువ్వెవరు, నా మీద నీ రిస్ట్రిక్షన్స్ ఏంటి, నా మీద నీ పెత్తనం ఏంటి, నువ్వు అవసరం లేదు, నీ పార్టీ అవసరం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చారు. అట్లా విజయసాయి రెడ్డి గారిని కూడా కంట్రోల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. సో విజయసాయి రెడ్డి గారిని ఇన్ఛార్జిగా తీసేశారు. ఈయన ఇంక మాట వినట్లేదు, అదుపులో లేడు పరిస్థితి అని చెప్పి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తప్పించి వైవి సుబ్బారెడ్డి గారిని వేశారు. అయినప్పటికీ విజయసాయి రెడ్డి గారు లోపాయికారిగా జరగాల్సినవి జరిపారు. దాంతో ఒకానొక సందర్భంలో విజయసాయి రెడ్డి గారు సన్నిహితంగా పనిచేస్తున్న అతని దగ్గర పనిచేస్తున్న ఒక 3-4 వ్యక్తుల మీద గత ప్రభుత్వంలో పోలీస్ కేసులు కూడా అయ్యాయి. ఇది ఎవరికి బయటకు రాలేదు, బయట ఎవరు చెప్పలేదు. గత ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీదే పోలీస్ కేసులు అవ్వడం మీన్స్ ఆఫ్ ది రికార్డ్, ఇంటర్నల్గా కొంత ఎంక్వైరీ చేశారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఉత్తరాంధ్ర వ్యవహారాలను తీసుకోవడానికి. ఇలా చాలా, అంటే విజయసాయి రెడ్డి గారి కోరలు పీకేశారు అనుకోవచ్చు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో విజయసాయి రెడ్డి గారు ఎంత యాక్టివ్గా ఉన్నారో, చివరిలో తర్వాత 2023-24 వచ్చేసరికి ఆయన సైలెంట్ అయిపోయారనమాట.
ఒకనొక సందర్భంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాగా సైలెంట్గా ఉన్నారు ఒక సంవత్సరంన్నర పాటు. ఎందుకంటే ఆయన కోరలు పీకేశారనమాట. ఆయన కోరలు పీకేసి ఆయన మొత్తం తొక్కిపెట్టారు. దాంతో ఆయన ఏమీ చేయలేక సైలెంట్గా ఉండి చివరికి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం, ఓడిపోవడం ఇదంతా కూడా జరిగాయి అనమాట. సో ఇది విజయసాయి రెడ్డి గారికి సంబంధించి. సో దీనిలో ఒకరికొకరు ఇంతకు మించి అయితే ఏమీ కామెంట్ చేసుకోరు. కామెంట్ చేసుకుంటే ఎంత నష్టమో అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. థ్యాంక్ యూ.